క్రీమీ స్వీట్ కార్న్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్టాక్, వెజిటేరియన్ స్టాక్ అనమాట, ఇది వెజిటబుల్ స్టాక్. అలాగే స్వీట్ కార్న్, రిఫైన్డ్ ఫ్లోర్, ఇది రూ ప్రిపరేషన్ కోసం వాడతాం కదా అది. రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా పిండి, బంగాళదుంప, పాప్రికా పౌడర్, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, వెల్లుల్లిపాయలు, క్రీమ్, ఇంకా వెన్న. ఫస్ట్ ఏం చేద్దామంటే కొద్దిగా స్టాక్ వేడి చేసుకోవడం కోసం గిన్నె పెట్టుకుంటున్నా. ఇందులో కొద్దిగా వాటర్, ఇంకా కొద్దిగా వెన్న, దాంతోపాటు స్టాక్ కూడా వేడి చేసుకుంటాను. ఓకే, ఇంకొక పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టుకుందాం. కొద్దిగా బటర్ వేసుకుంటున్నా. ఇందులో కొంచెమే చాలు, తర్వాత ఎక్కువ కావాల్సి వస్తుంది. రూ ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఫ్రైకి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. గార్లిక్ రఫ్ చాప్ సరిపోతుంది. కచ్చా బిచ్చా చాప్ చేసేసుకుంటే తర్వాత మళ్ళీ బ్లెండ్ చేసేస్తాం కాబట్టి సైజ్ అండ్ షేప్తో పని లేదు. వెల్లుల్లి వేసుకుందాం, అలాగే బంగాళదుంప, టడా, దాన్ని కాస్త అలా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, కొద్దిగా ఫ్రై అయ్యా స్వీట్ కార్న్ వేసుకున్నాం. స్వీట్ కార్న్ ఎంతోసేపు పట్టదు కదా, మనకు తెలిసిన విషయమే. ఊరికే కాసేపు అట్లా వేయించినట్లయితే ఉబ్బిపోయి ఉడికిపోతుంది. పర్ఫెక్ట్. కొద్దిగా పట్టిసే పచ్చిదనం అంటాం కదా, అది ఇంకా ఉంది, అది తగ్గిపోవాలి. ఓకే, ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని రుబ్బుకుందాం. ఇది చల్లారడానికి ఇంకా కొద్దిగా టైం ఉంది. ఈలోపు మనము ఒక పని చేయొచ్చు. ఆ పని ఏంటంటే ఈ వెన్న తీసి ఇలా వేసేసుకున్నాం.
కూడా కొద్దిగా చల్లగా అయింది. మిక్సీ జార్లో పెట్టుకున్నాం. ఈ వెన్న లోపల ఇది రుబ్బుకోవడానికి టైం పడుతుంది కదా, ఈ లోపు ఇది కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి మైదా పిండి వేసేసుకుంటున్నాం. రూ ప్రిపరేషన్ అంటాం దీన్ని. యూజువల్ ఇటాలియన్ స్టైల్ ఇట్లాంటి వాటిల్లో ఇట్లా చేస్తూ ఉంటారు. వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం అన్నమాట. ఇది మళ్ళీ మాడిపోకూడదు, అలా అని పచ్చిదనం ఉండకూడదు. ఈ రెండింటికి మధ్యలో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ మైదా పిండి ఫ్రై చేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేద్దాం. ఇది వాటర్లో నలకలు ఏమైనా ఉంటే పోతాయి కదా, అందుకని స్ట్రెయిన్ చేసుకుంటున్నాం. రైట్, ఇప్పుడు ఈ గంజి తయారవుతూ ఉంటుంది. ఇందులో ప్యూర్ వేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నా. దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా ప్యూరే వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. మామూలుగా ప్యూరే కొంచెం చిక్కగా వచ్చింది కాబట్టి దీన్ని వడగట్టట్లేదు. సూప్ సర్వ్ చేసే ముందు కూడా స్ట్రెయిన్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ తొక్కలు నలకలు ఇట్లాంటివి రాకుండా మనం ఆ విధంగా కావాలంటే చేసుకుందాం. ఇది కూడా కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసి వేసుకుందాం. వేస్టేజ్ అంతా చేయకూడదు మనం. రైట్, ఇప్పుడిప్పుడే ఇదంతా కూడా చల్లగా పడిన తర్వాత వేసాం కాబట్టి ఉడకడానికి వాటికి టైం పడుతుంది. కాసేపు టైం ఇవ్వాలి దీన్ని. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం, తర్వాత దించేద్దాం. సీజనింగ్ కోసం మిరియాల పొడి వేస్తున్నాం, సీజనింగ్ పౌడర్, పాప్రికా, క్రీమ్ వేసుకొని దించుకుందాము. ఈ లోపు ఇదంతా కూడా ఒకసారి నీట్గా కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. ఓకే, ఫైనలీ క్రీమ్. డన్, కట్టేసుకోవచ్చు. ఓకే, చక్కటి సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.